హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 37వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 37వ భాగం. తనెందుకు అంతగా రియాక్ట్ అయ్యింది? అత్త జోక్గానే కదా అంది. అది నాకు తెలుసు కదా అనుకుంటూ తనను తానే తిట్టుకుంది. నిజంగానే బావ అన్నట్లు హ్యాపీగా ఉన్న సిచ్యుయేషన్ని చాలా సాడ్గా మార్చేసింది తను. చిచి, తనెప్పుడూ ఇంతే, ఏదో ఒకటి చేసి కంపు చేస్తుంది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, కొంచెమైనా ఆలోచించాలి అనుకుంది. అందరి ముందే అలా చెప్పాడంటే తర్వాత ఎంత సీరియస్ అవుతాడో బావా అనుకొని బాధపడింది. నయనిక పైకి వెళ్ళాక జయంత్, ఏంట్రా విరాట్, ఏడ్చే పిల్ల మీద అలా సీరియస్ అవుతావు అన్నాడు కొడుకును మందలిస్తున్నట్లుగా. మీ కోడలికి అలా చెప్తేనే అర్థమవుతుంది అన్నాడు దాన్ని ఈజీగా తీసుకుంటూ. అసలు ఇంతకీ అది ఎందుకు ఏడ్చిందిరా అంది అప్పటికే తలబద్దలు కొట్టుకుంటున్న సుమ. అవును కదా, ఎందుకు అన్నట్లు చూశాడు జయంత్ కూడా. గీత, విరాట్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. అత్త, నీ కూతురు ఏడవటానికి కూడా పెద్ద కారణం కావాలా అన్నాడు. అది నాకు తెలుసులేరా, అసలు వదిన ఏమందని అంత సీన్ చేసింది అంది సుమ. అదేం లేదులే సుమ, నేను నైనికకి విరాట్ కంటే గొప్పవాడు మంచివాడు వస్తాడని అనబోయాను. నన్ను ఆ మాట కూడా ఎక్కడ చెప్పనిచ్చిందది, మధ్యలోనే ఏడుపు మొదలు పెట్టేసింది అని నవ్వింది గీత. ఓసిని, ఇది మరీ ఇలా బిహేవ్ చేస్తుందేంటి వదినా అంది దిగాలుగా. నువ్వంత ఫీల్ అవ్వక సుమా, అది దానికి నా కొడుకు మీద ఉన్న ప్రేమ. వాడిని తప్ప మాట వరుసకు కూడా మరొక మనిషిని తన పక్కన ఊహించుకోలేదది. నీ కూతురు పిచ్చి ప్రేమతో మా మతులు పోగొట్టేస్తుంది ఇలాగే అప్పుడప్పుడు. మనకే ఇలాంటి షాక్లు ఇస్తుందంటే పాపం నా కొడుక్కి ఇంకెన్ని షాక్లు ఇస్తుందో. ఏదో గట్టి పిండం కనుక వాడు తట్టుకుంటున్నాడు అని నవ్వింది గీత. సర్లే, నాకు ఇవేం కొత్త కాదు, నేను ఇలాంటి షాక్లు చాలానే చూశాను అంది తేలిగ్గా సుమ. అయితే నా కొడుకు చాలా ప్రేమించే భార్యను పొందబోతున్నాడనమాట. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది అన్నాడు జయంత్. అయినా నువ్వు అలా నైనిక్కని కసురుకోవటం నాకు నచ్చలేదు విరాట్ అన్నాడు. లేదు డాడ్, అది మరీ సెన్సిటివ్గా తయారవుతుంది. నా విషయంలో మరీను. అది ఎప్పటికైనా మంచిది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఎంత ప్రిపేర్ చేద్దామని ట్రై చేస్తున్నా మారటం లేదు. మనం దాన్ని సమర్థిస్తే మరీ సెన్సిటివ్గా తయారవుతుంది అని అన్నాడు. విరాట్ ముందు రోజు జరిగిన విషయం గురించి అంటున్నాడని అర్థమైంది జయంత్కి. కొడుకు భుజం మీద తట్టాడు చిన్నగా. నా కొడుకు కంటే ఎక్కువ దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎవరూ ఉండరు ఈ భూమి మీద అంది గీత. అందరూ తృప్తిగా నవ్వుకున్నారు. తన కూతుర్ని మరో పుట్టింటికి పంపిస్తున్నందుకు ఆ తల్లి మనసు కూడా ఎంతో సంతోషపడింది. సరే మామ్, నేను కూడా బాత్ చేసి వస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది అని పైకి వెళ్ళాడు విరాట్. అందరూ కలిసి డిన్నర్ చేసి అప్పటికే చాలా లేట్ కావటంతో ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళారు. అప్పటి వరకు విరాట్ నైనికతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బావకి బాగా కోపం వచ్చినట్లుంది, నాతో మాట్లాడటం లేదు, కనీసం నన్ను చూడటం లేదు అనుకుంది. అసలు నేనుండేదే ఇంకా 4 రోజులు. ఇప్పుడు బావ ఇలా ఉంటే ఎలా? బావతో మాట్లాడకుండా నా వల్ల కాదు అనుకుంది. అప్పుడే విరాట్ తెచ్చిపెట్టుకున్న కోపంతో తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకోబోయాడు. నైనిక పరిగెత్తుకుంటూ వెళ్ళి బావా ప్లీజ్ అంటూ డోర్కి చేతులు అడ్డం పెట్టింది. 2 చేతులతో ద్వారాన్ని పట్టుకొని అడ్డంగా నిలబడి ఏంటి అన్నాడు విసుగు నటిస్తూ. బావా ప్లీజ్ లోపలికి రానివ్వు అంది. ఎందుకు, ఇక్కడ మళ్ళీ ఏడుపు సీన్ రిపీట్ చేయాలా అన్నాడు. నాకు ఇంకా అదే పనా ఏంటి అంటూ విరాట్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చేసింది. అది చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. పర్లేదు, ఇందాక పడిన డోస్ పనిచేసినట్టుంది అనుకున్నాడు. ఏంటో చెప్పి త్వరగా వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది అన్నాడు.
ప్లీజ్ బావా, నువ్వు అలా ఉండకు. నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంది. నువ్వు కూడా ప్రతిదానికి అలా ఏడుస్తూ ఉంటే నాకు చిరాగ్గా ఉంటుందని చాలాసార్లు చెప్పానుగా. నువ్వు వింటున్నావా ఏంటి అన్నాడు. వింటున్నానుగా. ఇప్పుడు ఏడుస్తున్నానా ఏంటి? ఈ మధ్య అస్సలు ఏడవటం లేదు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా నీకోసం అంది. వస్తే కంట్రోల్ చేసుకోవటం కాదు, అలాంటి ఫీలింగే రాకూడదు. ఏమవుతుంది? అమ్మ అంత తప్పు మాట ఏమంది? మా అమ్మాయి మంచిది అంది. నాకంటే మంచి అబ్బాయి వస్తాడు అంది. దానికే నువ్వంత సీన్ చేయాలా? నాకు అస్సలు నచ్చలేదు నైనిక నీ బిహేవియర్. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి బ్రతికిపోయావు. అదే రూమ్లో ఉంటే ఒక్కటి పీకేవాడిని అన్నాడు సీరియస్గా చూస్తూ. అయితే ఇప్పుడు పీకు. నువ్వు ఒకటి కాదు 4 పీకినా నాకు ఇష్టమే. కానీ ఆ మాట మాత్రం అనొద్దు. నాకు అస్సలు నచ్చదు ఆ మాట. నువ్వు కాకుండా ఇంకొక అబ్బాయిని నేను ఊహించుకోలేను బావా. ఆ మాట అనుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అంది. ఆ మాటకి ఆమె మీద ప్రేమ పొంగిపోయింది విరాట్కి. పిచ్చినైని, అలా కాదే, ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి. మాట అన్నంత మాత్రాన్నే నీకు ఇంకొకరితో పెళ్ళైపోతుందా? అసలు నేను అలా కానిస్తానా? నిన్ను వదిలేస్తానా నేను? నువ్వు లేకుండా నేను ఉండగలనా? ఇది ఆలోచించు నువ్వు. ఈ విషయం అనే కాదు, ఏ విషయంలోనైనా తొందరపడకు. ఆలోచించు. తేలిగ్గా తీసుకునే విషయాలకి కాంప్లికేట్ చేసుకోకు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు, సరేనా అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. ఆమెకు ఓ అర్ధగంట మోటివేషనల్ క్లాస్ పీకాడు. పాపం బుద్ధిగా కూర్చొని సరే బావా అంటూ తల ఊపుతూ వింది. ఈ నైట్ ఎంత రొమాంటిక్గా గడపాలి అనుకుంటే నీ దిక్కుమాలిన డ్రామాతో అంతా కొలాప్స్ చేశావు అన్నాడు. నేనేం చేయలేదు, నేను అప్పుడే మర్చిపోయాను. నువ్వే గుర్తుపెట్టుకొని ఇప్పటిదాకా క్లాస్ పీకుతున్నావు అంది బొంగమూతి పెట్టుకొని. ఆ మాటకి నవ్వాగలేదు విరాట్కి. మాటలు ఎక్కువయ్యాయి నీకు ఈ మధ్య అన్నాడు నైనికని దగ్గరికి లాక్కుంటూ. ఏది నా ఫీజ్ అన్నాడు. ఫీజా? ఎందుకు అంది. ఎందుకేంటి, కష్టపడి గంటసేపు క్లాస్ తీసుకున్నాను. ఫీజు ఇవ్వవా మరి అన్నాడు. నీ క్లాస్కి నాకు తలనొప్పి వచ్చింది, నువ్వే నాకు ఎదురివ్వాలి అంది. పర్లేదు, క్లాస్ బాగానే విన్నావు, బాగానే పాటిస్తున్నావు. ఈ స్పోర్టివ్నెస్సే నేను కోరుకునేది. నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం. అలా శుద్ధపప్పులా ఉండకే ఇంకోసారి, చిరాగ్గా ఉంటుంది అన్నాడు. సర్లే కానీ ఏమివ్వను? బోనస్గా ఇంకో క్లాస్ పీకనా అన్నాడు. అయ్య బాబోయ్, నాకేం వద్దు, నాకు అంత ఓపిక లేదు బాబు అంది. సరే కానీ మార్నింగ్ నాకేదో ఇస్తానన్నట్టున్నావు అన్నాడు. నేనేమీ అనలేదు అంది సిగ్గుపడుతూ. ఏయ్ దొంగపిల్ల, నిజం చెప్పు. త్వరగా వస్తే ఏదో ఇస్తానన్నావుగా, అందుకే వర్క్ వదిలేసుకుని మరీ వచ్చేశాను. అదేదో క్విక్గా ఇచ్చేసేయి, నిద్ర వస్తుంది మరి అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఇస్తాను కానీ నేనొకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు అంది. నువ్వు అడిగితే నేనేది కాదన్నాను అన్నాడు ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ. అతని వెచ్చని ఊపిరి మెడ మీద తగిలి గిలిగింతలు పెడుతుంటే, బావా ప్లీజ్, నువ్వు అలా చేస్తుంటే నాకు మాటలు రావటం లేదు అంది. నా పని నేను చేసుకుంటున్నాను, నీ మాటలు నువ్వు చెప్పుకో అన్నాడు. అది బావా, ఒక్కరోజు నువ్వు నాతో షాపింగ్కి రావాలి ప్లీజ్. నేనేది చెప్పినా వింటాను అన్నావు, ఈ ఒక్కటే విను. ఎక్కువసేపు వద్దు. పెళ్లి చీర, తాళిబొట్టు, నల్లపూసలు అవి నువ్వే సెలెక్ట్ చేయాలి అంది. ఎవరు సెలెక్ట్ చేస్తే ఏముంది? అవి నేనేమైనా తయారు చేస్తున్నానా? ఆల్రెడీ షాప్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేయటమే కదా. ఎవరు చేస్తే ఏముంది? వేసుకునేది నువ్వు, నచ్చాల్సింది నీకు. నేను అవసరమా అన్నాడు. నాకు అవసరమే, ప్లీజ్ బావా, నా కోసం కొంచెం టైం ఇవ్వలేవా ప్లీజ్ అంది. ఏమో, ఇవ్వాలో లేదో నువ్వే తేల్చుకో. ఇప్పుడు నన్ను మార్నింగ్ కంటే బెటర్గా ఇంప్రెస్ చేశావంటే వస్తాను, లేదంటే లేదు, నీ ఇష్టం అన్నాడు ఆమె నడుమును చుట్టేస్తూ. నువ్వు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావు,
నేనేం చేసినా నువ్వు కావాలని నేను ఇంప్రెస్ కాలేదు అనంటే ఎలా అంది. ఇంప్రెస్ అయ్యానో లేదో నేను చెప్పకపోయినా నా ఫీలింగ్ చెప్పదా నీకు? మరి బెటర్గా ట్రై చెయ్యి అన్నాడు. బావా నాకు సిగ్గు అంది మొహం కందగడ్డలా మారిపోగా. స్టార్ట్ చేసే వరకేనే సిగ్గు, వన్స్ స్టార్ట్ చేశాక అంతా అదే పోతుంది అన్నాడు. నీ మాటలతో మాయ చేసేస్తున్నావు నన్ను అంది. నిజంగా మాయ చేస్తే ఈ పాటికి స్టార్ట్ చేసి ఉండేదానివి, లేదంటే నేనే నిన్ను బాగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాను అన్నమాట, అవునా అన్నాడు. కాదు, నీ అంతగా నన్నెవరూ ఇంప్రెస్ చేయలేరు అంటూ అతని తలని 2 చేతులతో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆమె పెదవులు మెత్తగా తడి అద్దుతుంటే చాలా హాయిగా అనిపించింది. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళ మీద ముద్దు పెట్టింది. అక్కడి నుంచి కిందకి వచ్చి కొనదేలిన ముక్కు మీద ఓ ముద్దు ఇచ్చింది. అందమైన చెక్కిళ్ల మీద మరో ముద్దు ఇచ్చింది. అక్కడి నుంచి మరింత కిందికి వచ్చి గడ్డం మీద ఓ ముద్దు ఇచ్చి చిన్నగా కొరికింది. అతని కౌగిలి మరింతగా బిగిసింది. బలమైన అతని కంఠం మీద తన అదర సంతకం చేసింది. ఆమె చేసే పనులతో చిన్నగా విచ్చుకున్న అందమైన అతని పెదవుల మీద ఓ చిరుముద్దిచ్చింది. అతని మొహంలోకి చూసింది. అలాగే కళ్ళు మూసుకొని తన ముద్దుల్ని ఆస్వాదిస్తున్నట్లు అతని మొహం చూడగానే అర్థమవుతుంది. నవ్వుకుంటూ అతని పెదవులతో తన పెదవులను జత చేసింది. ఏదో లోకంలో ఉన్నట్టు మైమరిచిపోయాడు విరాట్. ఊపిరి తీసుకోవటానికన్నట్లు అతని పెదవులను వదిలి ఓకేనా అన్నట్టు అతని మొహంలోకి చూసింది. ఓకే అని అతని ఫీలింగ్స్ ఎప్పుడో చెప్పాయి ఆమెకు. ఒక్క క్షణం ఆమెను అలాగే చూసి ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె అధరామృతం ఎంత గ్రోలినా తనివి తీరటం లేదు. ఆమె మెడవంపులో మొహం దాచుకొని ఆమె చెవిలో గుసగుసగా ఎందుకు అంది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఇంత మంచి ఫీలింగ్ ఇచ్చినందుకు అన్నాడు. నాకేం నీ థ్యాంక్స్ వద్దు, అదే ఫీలింగ్ నేను తీసుకున్నానుగా అంది. గుడ్, గురువును మించిన శిష్యురాలైపోయావు అంటూ ఆమె చెవి వెనక ముద్దు పెట్టాడు. అతని కాంప్లిమెంట్కి సిగ్గుతో ఎర్రబడింది ఆమె మోము. ఛీ ఓ బావా, నువ్వు మరీను అంది అతని హృదయంలో తలదాచుకుంటూ. పోవాల్సింది నువ్వే, నేను కాదు, అదే నీ రూమ్కి అన్నాడు మత్తుగా. అప్పుడేనా, నేను వెళ్ళను అంది. మరీ ఎక్కువగా ప్రొవోక్ చేసావే బంగారం, కంట్రోల్ చేసుకోవటం కష్టమైపోతుంది, ఇంక వెళ్ళిపోవే అన్నాడు మరింత గట్టిగా తన కౌగిట్లో బిగించి. వదిలి వెళ్తాను అంది నవ్వుతూ. ఈరోజు వదలాలనిపించటం లేదే, కమిట్ అయిపోదామా అన్నాడు. నీ ఇష్టం అంది చిన్నగా. ఆమె టీషర్టు కిందికి లాగి గట్టిగా పెదవులతో బిగించి తన దంతక్షతాలని ఆమె ఎదపై గట్టిగానే ముద్రించాడు. అతని మెడ చుట్టూ ఉన్న చేతుల్ని మరింతగా బిగించి అతని తలని తన ఎదపై గట్టిగా హత్తుకుంది. అతని మీద ఇష్టము, గాయం వల్ల బాధ రెండూ కలగలిసి ఆమె కళ్ళలో నీళ్లు జలజలా రాలాయి. రాక్షసి, వద్దనొచ్చుగా, నన్ను మరీ వాంపైర్ని చేస్తున్నావు, టెంప్ట్ చేస్తావు, నీ ఇష్టం అంటావు, ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక నేను గిలగిలలాడుతున్నాను అన్నాడు బాధగా ఆ గాయాన్ని చూస్తూ. అదేముందిలే బావా, ఓ 2 డేస్లో తగ్గిపోతుంది, ఏం కాదు, అయినా నువ్వు కావాలంటే నేను నో అని ఎలా చెప్తాను అంది. ఇప్పుడు నువ్వు ఓకేనా అంది. పోవే తింగరిదానా, నీ అతి ప్రేమతో నన్ను కూడా పిచ్చోని చేస్తున్నావు అంటూ ఆమె తలపై ఒకటేసి, ఈ ఇంజరీస్ చూసినప్పుడల్లా నేను ఎంత గిల్ట్గా ఫీల్ అవుతున్నానో తెలుసా అన్నాడు బాధగా. కబోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి షర్టు తీసేయి అన్నాడు. గిల్ట్ ఎందుకు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను బావా అంది. పోవే తింగరి, ప్రౌడ్ ఎందుకే, ఉంటే గింటే పెయిన్ ఉండాలి కానీ అన్నాడు ఆమె బొగ్గగిల్లుతూ. ఎందుకంటే ఇది నా బావకి నా మీద ఉన్న ఇష్టానికి ప్రేమకే కాదు, నా ఒపీనియన్కి నా బావ ఇచ్చిన వాల్యూ అనిపిస్తే నాకు నిజంగా ప్రౌడ్గా అనిపిస్తుంది.
ఇలా ఏ జంట అయినా ఉంటారా? నేను అందుబాటులోనే ఉన్నాను. అడ్డు కూడా ఎవరూ లేరు. మనిద్దరికి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. నేను కూడా ఓకే అన్నాను. నా మనసుకి, నా ఒపీనియన్కి వాల్యూ ఇచ్చే కదా నువ్వు ఆగిపోతున్నావు. అది తలుచుకుంటే నాకు నిజంగా ప్రౌడ్గా ఉంది బావా అంది. అలా అంటుంటే ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర గర్వంగా తళుక్కున మెరిసింది. నా రూంలోకి వెళ్ళాక నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాలే బావా అంది. ఏడ్చావులే అంటూ ఆమె షర్ట్ లాగి అవతల పడేసి గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాశాడు. ఈరోజు ఇక్కడే పడుకో. నిన్ను 10 days వదిలి ఉండాలంటే ఇప్పుడే తిక్కలేస్తుందే. నువ్వు పక్కన లేకపోతే, కనీసం నిన్ను ఒకసారి చూసి ముద్దు పెట్టుకోకపోతే నిద్రే పట్టడం లేదు. నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అన్నాడు. ఎప్పుడూ లేనిది అతని గొంతులో చిన్న దిగులు. బావా, నువ్వేనా ఇది? నువ్వు ఇలాంటి ఫీలింగ్స్కి దూరమని అందరిలాగే నేను అనుకునేదాన్ని. ఏంటో ఈ మధ్య నీలో కొత్త కొత్త షేడ్స్ కనపడుతున్నాయి అంది నవ్వుతూ. ఏం చేద్దాం, అందరి దగ్గర అలాగే ఉంటాను. ఈ తింగరి పిల్ల దగ్గరే నా ఫీలింగ్స్ అన్నీ బయటపడిపోతున్నాయి. నాకు నేనే కొత్తగా కనబడుతున్నాను. అలా తయారు చేస్తున్నావు నన్ను అన్నాడు మరింత దిగులుగా. నేనేం చేశాను బాబు నిన్ను? అయినా నేనుంటే నీకే ఇబ్బందేమో అని చిన్నగా నవ్వింది. నువ్వు ఓకే చెప్పావుగా, ఇంక ఇబ్బంది ఏముంది అన్నాడు కళ్ళెగరేస్తూ. ఇందాక కూడా ఓకేనే చెప్పాననుకుంటా అంది. ఆమె అన్నమాట విన్నట్లుగా బ్రాపై నుంచి తన పేరు మీద ముద్దు పెట్టుకున్నాడు. చెయ్యి వెనక్కి పెట్టి హుక్కు తీసింది. మ్యారేజ్ అయ్యాక మాత్రం ఈ వెధవ టాస్క్ నాకు పెట్టకు అని చిరాగ్గా దాన్ని తీసి అవతల పడేశాడు. నీకు రాకపోతే నేర్చుకోవాలి, అంతేకాని అంత కోపం ఎందుకు అంది కవ్వింపుగా. ఏడ్చావులే అంటూ ఆమె ఎదపొంగు కింద కనిపిస్తున్న విరాట్ అనే అందమైన అక్షరాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అయినా ఇక్కడ వేయించుకోవాలి అనే ఆలోచన ఎలా వచ్చిందే తింగరి నీకు అంటూ మళ్ళీ మళ్ళీ ముద్దులు గుప్పించాడు. అర్ధనగ్నమైన ఆమె శరీరం, అందమైన ఆమె ఎదపొంగులు అతన్ని టెంప్ట్ చేయటం లేదు. అతనికి అదేమీ కనిపించటం లేదు. ఎదపైన తను దాని మీద ప్రేమతో చేసిన గాయం, ఎద కింద తన మీద ప్రేమతో అది చేపించుకున్న గాయం, ఈ రెండే కనిపిస్తున్నాయి. ఆమె ఎదలో పసివాడిలా తలపెట్టుకొని తల్లిని కావలించుకున్న బిడ్డలా ప్రశాంతంగా నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు. ఈ బావ ఏంటో అస్సలు అర్థం కాదు. అంతలోనే అంత టెంపర్ అయిపోతాడు, అప్పుడే ఇలా పసివాడిలా అయిపోతాడు అనుకుంటూ అతని తల మీద ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.